అందరికీ నమస్కారం అండి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ముందుగా మా గురువుగారైనటువంటి అనంతకృష్ణ గారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ, మనకు 4గో సెమిస్టర్‌లో భాగంగా నాట్యశాస్త్రం మనం పునశ్చరణ చేసుకుంటున్నాము. దానిలో మనం నిన్నటి వరకు కూడా ముందుగా నాట్యవేద సంగ్రహాన్ని చూసాము. తరువాత రసలక్షణ సూత్రాన్ని చూసుకొని, ఈ రోజు నుంచి మనం రసములు మొత్తంగా మనకు 8 మరియు తర్వాత చేరినటువంటి శాంతరసాన్ని కూడా కలుపుకొని 9 రసాలవుతున్నాయి. వీటిని మనం కొంచెం సవిస్తరంగానే చూసేటువంటి ప్రయత్నం చేద్దామండి. ఎందుచేతన ఇట్లా అంటే పరీక్షల రీత్యా ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారనేది మనకు తెలియదు కనుక, తరువాత మనం నేర్చుకునేది కూడా కొంచెం వివరణగా అంటే వివరంగా తెలుసుకున్నది కొంచెం ఒక ఆహ్లాదభరితంగా ఉంటుంది. తర్వాత ఈ నాట్యశాస్త్రం పూర్తిగా రసం మీద ఆధారపడి ఉంది. రసానందం గురించి ఎక్కువగా చెప్పడం జరిగింది కనుక, నాకు తెలిసిన కొన్ని అంశాలను మీతో కొంచెం సవిస్తరంగా పంచుకోవాలన్న కోరికతో, మీ అందరి అనుమతితోను ఈ ఈ రస ప్రకరణాలన్నీ కూడా కొంచెం వివరణాత్మకంగా చదువుకునే ప్రయత్నం చేద్దామండి. ఈ రోజు నుంచి రస ప్రకరణలు ప్రారంభమవుతున్నాయి. దీనిలో మనం ముందుగా ప్రణమ్య శిరసా దేవో పితామహ మహేశ్వరో నాట్యశాస్త్రం ప్రవక్ష్యామి బ్రహ్మణ యదుహాహృతం అని భరతముని తన నాట్యశాస్త్రంలోనే ముందుగానే పితామహునికి మహేశ్వరునికి ప్రణమిల్లి బ్రహ్మదేవుని వలన తనకు ఉపదేశించబడిన నాట్యశాస్త్రాన్ని వివరింపగోరుతున్నాను అని 11 అంశాలతో కూడుకున్నటువంటి రసాభావాహ్యభినయాః ధర్మీవృత్తి ప్రవృత్తయః సిద్ధిస్వరాస్తథాతోద్యం గానం రంగశ్చ సంగ్రహః అని 11 అంశాలు రసము, భావము, అభినయం, ధర్మి, వృత్తి, ప్రవృత్తి, సిద్ధి, స్వరాలు, ఆతోద్యము, గానము, రంగము ఇవన్నీ కలిపి ఒక నాట్యవేద సంగ్రహంగా చేసి దానిని ఒక వరుస క్రమంలో మనకు ఏ విధంగా నాట్యవేదాన్ని మనం పూర్తిగా ఈ నాట్యశాస్త్రాన్ని అవగతం చేసుకోగలుగుతాము అనేటువంటి అంశాలనన్నీ క్రోడీకరిస్తూ నాట్యవేద సంగ్రహ రూపంలో మనకు అందించడం జరిగింది. దీని తర్వాత మనకు రసలక్షణ సూత్రాన్ని ప్రతిపాదిస్తూ దాని వివరణ కూడా చేయటం జరిగింది. అది కూడా సామాజికుడికి మామూలుగా ఉన్నటువంటి సహృదయులకే కాకుండా సాధారణమైన వ్యక్తులకు కూడా దీనిలో ఉన్నటువంటి రసం అంటే ఏమిటి? ఈ రసాల్లో ఉన్నటువంటి అంశాలు ఏమిటి? అసలు రస నిష్పత్తి అంటే ఏమిటి? వీటన్నిటి మీద కూడా ఒక అవగాహన తేవటానికి ప్రయత్నం చేస్తూ, వాటిని మనం నిత్య జీవితంలో ఉపయోగించుకునేటువంటి ఈ వ్యంజనాలతోనూ, ఔషధాలతో కలిపి ఒక కొత్త రసం పుడుతుంది. అదే షాడమం అని చెబుతూ, దాని వివరణ అంతా కూడా మనకి నిన్న చెప్పడం జరిగింది. అలాగే మనం రసలక్షణ సూత్రాన్ని కూడా నిన్న మనం పూర్తి చేసుకోవడం జరిగింది. దాని తర్వాత మనకు సూచక రసాలంటే ఏమిటి? ఆ సూచక రసాల్లో మనకు శృంగారం, రౌద్రం, వీరం, భీభత్సం ఇత్యాదులు మనకు ప్రధాన రసాలుగా చెప్పి, ఈ శృంగారం నుండి హాస్యము, రౌద్రం నుండి కరుణ, వీరము నుండి అద్భుతం, భీభత్సం నుండి భయానక రసాలు పుడతాయని ఇక్కడ వివరణ చేసిన తరువాత, ఈ రసాలకు వర్ణాలు ఏవేవి ఉన్నాయో చెబుతూ శృంగారానికి శ్యామవర్ణాన్ని, హాస్యానికి తెలుపు, కరుణరసానికి కపోతవర్ణం, రౌద్రరసానికి రక్తవర్ణం, వీరరసానికి గౌరవర్ణం అంటే బంగారు రంగు, భయానక రసానికి కృష్ణవర్ణం, అద్భుత రసానికి పీతవర్ణం ఇవ్వటం జరిగింది. ఇది చెప్పిన తర్వాత రసాలకు వాటి అధిష్టాన దేవతలను కూడా మనకు పరిచయం చేశారు. శృంగార రసానికి అధిష్టాన దేవత విష్ణువు, హాస్య రసానికి ప్రమధులు, కరుణరసానికి యముడు, రౌద్ర రసానికి రుద్రుడు, వీరరసానికి మహేంద్రుడు, భయానక రసానికి కాలుడు, భీభత్స రసానికి మహాకాలుడు, అద్భుత రసానికి బ్రహ్మ. ఇలా మనకు పూర్తిగా రసదేవతలు మొత్తం అన్నీ కూడా వివరణాత్మకమైనటువంటి వ్యాఖ్య చేసుకుంటూ రావటం జరిగింది. ఇప్పుడు నుండి మనం ముందుగా శృంగార రసంతో మొదలుపెట్టుకొని వెళ్ళటం జరుగుతోంది. ఇప్పుడు నేను స్క్రీన్ మీద పెట్టినవన్నీ ఏమిటంటే అండి, ఆ ఇప్పుడు మనం ఒక శృంగార రసం చూస్తున్నాం. దానిలో ఉండేటువంటి అంశాలు ఏమిటి? రేపు మీరు పరీక్షల రీత్యా చదువుకునేటప్పుడు కొంచెం ఈజీగా ఉండటం కోసం నాకు అర్థమైన రీతిలో ఇది నేను చేయటం జరిగిందండి.
దీన్ని చూస్తూ ఇప్పుడు మనం నెక్స్ట్ది ఒకసారి ఈ శృంగార రసాన్ని వివరణాత్మకంగా చదువుకుందాం. తత్ర శృంగారో నామ రతిస్థాయీ భావ ప్రభవః ఉజ్వల వేషాత్మకః యత్కించిల్లోకే శుచి మేధ్యం ఉజ్వలం దర్శనీయం వా తత్ శృంగారేణోపమీయతే యస్తావత్ ఉజ్వల వేషః స శృంగారవానిత్యుచ్యతే. యథా చ గోత్రకులాచారోత్పన్నాని ఆప్తోపదేశ సిద్ధాని పుంసాం నామాని భవంతి తథైవేషాం రసానాం భావానాం చ నాట్యశ్రితానాం చ అర్థానాం ఆచారోత్పన్నాని ఆప్తోపదేశ సిద్ధాని నామాని. ఏషమేవ ఆచారసిద్ధో వృద్ధోజ్వల వేషాత్మకత్వాత్ శృంగారో రసః చ స చ స్త్రీ పురుష హేతుక ఉత్తమ యువ ప్రకృతి. ఇక్కడ వరకు కూడా మనకు ముందుగా వృత్తి చెప్పాడు. ఈ వృత్తిలో మనకు ఏమని చెప్తున్నారంటే, ఈ శృంగారం అనేటువంటి దానికి ఏది స్థాయి భావంగా ఉంటుంది? ఈ శృంగారానికి రతి అనేది స్థాయి భావంగా ఉంటుందండి. ఉజ్వలమైనటువంటి ప్రకాశవంతమైన వేషాన్ని కలిగి ఉండి లోకంలో ఉన్నటువంటి శుభ్రాన్ని పవిత్రతను ప్రకాశించేది, చూడటానికి ఆకర్షణీయమైన ఏ వస్తువైనా అది శృంగారంతోనూ అంటే శృంగార పురుషులతో పోల్చడం జరుగుతుంది. ఉజ్వలమైన వేషం ధరించిన వాణ్ణి శృంగారవంతుడు అంటున్నాం. పురుషులకు గోత్రం, కులం, ఆచారం, సంప్రదాయం ఇత్యాదులన్నీ కూడా వాటిని అనుసరించి ఏర్పడినవి. ఇవి బుధుల చేత ఇతపూర్వమే ప్రాచీనుల చేతే ఇది నిర్ణయించటం జరిగినది కూడా. ఇక రసాదులకు సంబంధించిన పేర్లన్నీ కూడా ఆయా శాస్త్ర మర్యాదలను గుర్తించిన పెద్దల వ్యవహారంతో రూఢాలయ్యాయి. పూర్వులైన బ్రహ్మాదులైన ఆప్తులు వీటిని నిర్ణయించడం జరిగింది. ఆ నామాలన్నీ కూడా ఆచార వ్యవహారంలో లోకంలో ప్రసిద్ధాలయ్యాయి. లోక వ్యవహారంలో ఉన్న శబ్దాలు ఆయా శాస్త్ర సమయం సంకేతాలను అనుసరించి చేసిన కనుక వాటిని పరంపరానుగతంగా కూడా ఎలా ఉన్నవి వాటి యథాతథంగానే వాటిని మనం ఉపయోగించటం చేస్తున్నాం. దీనిలో వేరే విధమైనటువంటి మార్పులు చేర్పులు చేయకుండా ఉంటేనే దీని యొక్క అర్థవంతమైన లక్ష్యం మనకు తెలుస్తుంది. ఇక తరువాత దీనిలో శృంగార రసాన్ని మనం రసరాజంగా పిలవటం జరుగుతుందండి. ఈ శృంగారానికి స్థాయి భావం రతి అని చెప్పుకున్నాం. ఈ శృంగారంలో మనకు భేదాలు సంభోగము, విప్రలంభము. అంటే సంభోగ శృంగారము, విప్రలంబ శృంగారం అని చెప్పి రెండు రకాలుగా మనం చెప్పడం జరుగుతోంది. మరి ఈ శృంగార రసం నుంచి పుట్టేటువంటి విరోధ రసం ఏమిటి అంటే భీభత్సం. ఇక విభావములు, అనుభావములు, సంచారీ భావాల కలయిక చేత రసం నిష్పత్తి అవుతుందని చెప్పాడు. ఈ విరోధ రసం తర్వాత విభావాలు ఏమిటి? ప్రియజన సాంగత్యం, ఉద్యానవన విహారాలు, సంగీత సాహిత్య గోష్ఠులు ఇత్యాదులన్నీ కూడా విభావాలుగా చెప్పాడు. ఇక అనుభావాలకు వస్తే కనిబొమ్మల విలాసం, మధురమైన వాక్కులు ఇత్యాదులన్నీ కూడా అనుభావాలు. ఇక సంచారీ భావానికి వస్తే ఆలస్యం, ఉగ్రత, జుగుప్స తప్ప, ఈ మూడు తప్ప మిగిలినవన్నీ కూడా సందర్భానుసారంగా అనుసరించి మిగిలిన 30 కూడా మనకున్నటువంటి వ్యభిచారీ భావాలు 33 ఉన్నాయి. ఈ మూడు తప్ప ఆలస్యము, ఉగ్రత, జుగుప్స ఈ మూడు తప్ప తక్కినవన్నీ కూడా ఇందులో ఉండటం జరుగుతుంది. అనుకరణ రసం ఏమొస్తుందంటే దీంట్లో హాస్యం, రసవర్ణము ఛామనఛాయ, రసదేవత విష్ణువు. అయితే వృత్తులు అనేవి ఖచ్చితంగా అనుసరిస్తాం కనుక ఇందులో మనం వాడుకునేవి కైశికీ వృత్తి, భారతీ వృత్తి. ఈ రెండు వృత్తులను ఉపయోగించుకొని శృంగార రసాన్ని ప్రదర్శించటం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని శృంగార రసంలో మనం ముఖ్యంగా ఉన్నటువంటి అంశాల్లో రెండు మనం విప్రలంబ శృంగారము, సంభోగ శృంగారం అని చెప్పుకున్నాం. ఇప్పుడు దాని గురించి చూసే ప్రయత్నం చేద్దామండి. వాటి వివరంలోకి వెళ్దాం. తస్యద్వే అధిష్టానే సంభోగో విప్రలంబశ్చ. ఈ శృంగారానికి రెండు అవస్థలు ఉన్నాయి, సంభోగ శృంగారం, విప్రలంబ శృంగారం. సంభోగ శృంగారంలో ముందుగా ఏం చెప్పబోతున్నాడు? తత్ర సంభోగస్తావత్ ఋతుమాల్యానులేపనాలంకారేష్టజన విషయ వరభవనోపభోగో పవన గమనానుభవన శ్రవణ దర్శన క్రీడా లీలాదిభి విభావైరుత్పత్యతే. ఇందులో ఋతువులు, పుష్పమాలలు, సుగంధ ద్రవ్యానులేపనాలు, అలంకారాలు, ఇష్టజనులు, భోగ్య వస్తువులు, శ్రేష్టమైన భవనాలు,
ఉద్యాన గమనాలు, వాటిని అనుభవించటం, ప్రియుడు లేదా ప్రియురాలిని గురించి వినటం, వారిని దర్శించటం, క్రీడా విలాసాలు మొదలైన విభావాల చేత ఇది ఇక్కడ మనకు ఈ శ్రంభోగ శృంగారం అనేటువంటిది పుడుతుంది. అయితే ఇక్కడ అనుభావాలు ఏమిటి? తస్య నయన చాతుర్య భూక్షేప కటాక్ష సంచార లలిత మధురాంగాహార వాక్యాదిభిః అనుభావైః అభినయ ప్రయోక్తవ్య. నేత్రాల నేర్పు, కనుబొమ్మల విరుపు, క్రీకంటి చూపులు, నడక, లలితము, మధురమైన మాటలు, అంగహారాలు ఇత్యాది అనుభావాలతో శృంగారాభినయాన్ని చేయాలి. అయితే ఇందులో ఉండకూడని వ్యభిచారీ భావాలు ఏమిటి అన్నట్టుంటే 3 చెప్పుకున్నాం. ఇందులో ఉండకూడనివి ఆలస్యం, ఔగ్రం, జుగుప్స, వీటిని విడిచిపెట్టేయాలన్నాం. అంటే ఆలస్యము, ఉగ్రత్వం, జుగుప్స అనేటువంటి వ్యభిచారీ భావాల ప్రయోగం దీనిలో ఉండకూడదు అన్నాడు. ఇక విప్రలంబ శృంగారం, దీన్నే వియోగ శృంగారం అని కూడా వ్యవహరిస్తున్నాం. విప్రలంబ కృతస్థు నిర్వేద గ్లాని శంక అసూయ శ్రమ చింత ఔత్సుక్య నిద్ర స్వప్న విబోధ వ్యాధి ఉన్మాద అపస్మార జాడ్య మరణాదిభిః అనుభావైః అభినేతవ్యః. ఈ విప్రలంబ శృంగారాన్ని ఇప్పుడు చెప్పుకున్న ఈ నిర్వేద గ్లాని శంక అసూయ ఇత్యాది అంశాలను ఈ అనుభవాలతో మనం అభినయం చేయటం జరుగుతుంది ఈ విప్రలంబ శృంగారాన్ని. ఇక విప్రలంబ శృంగారం చెప్పిన తరువాత విప్రలంబ శృంగారానికి కరుణరసానికి మధ్య భేదం ఏమిటి అన్నది ఇక్కడ మనకు చెప్పబోతున్నాడు. అత్రాహ యద్యయం రతిప్రభవ శృంగారః కథమస్య కరుణాశ్రయిణః భావాః భవంతి. అత్రోచ్యతే పూర్వమేవాభిహితం సంభోగ విప్రలంబకృతః శృంగారః ఇతి. వైశికశాస్త్రకారైశ్చ దశావస్థోభిహితః తాశ్చ సామాన్యాభినయే వక్ష్యామః. ఇందులో శృంగారం రతి నుండి పుట్టింది కదా, కరుణకు సంబంధించినటువంటి ఈ నిర్వేదాది భావాలు దీనిలో ఏ విధంగా ఉంటాయి అంటున్నప్పుడు శృంగారం సంభోగం చేత విప్రలంబం చేత చేయబడుతుందని పూర్వమే మనం మాట్లాడుకోవటం జరిగింది. అందువల్లే మన కామశాస్త్రకారులు శృంగారంలో 10 అవస్థలు ఉంటాయని వాటి గురించి మనకు 22వ అధ్యాయంలో వాటి గురించి ఒక ప్రకరణగా చెప్పాడు. ఇందులో వేషం అంటే వేశ్యావర్గం, వారితోటి సంభోగాన్ని గురించి చెప్పే శాస్త్రం వైశిక శాస్త్రం. ఇందులో ఆ పదం ఒకటి వాడటం వల్ల ఈ వైశిక శాస్త్రం అంటే కామసూత్రం అని అర్థం వస్తుందండి. అభినవ భారతి వ్యాఖ్య ప్రకారంగా చెప్పారు. అయితే ఇక్కడ ఈ కరుణస్థు శాపక్లేశ వినిపతిత ఇష్టజన విభవనాశ వద సముత్తః నిరపేక్ష భావః ఔత్సుక్య చింతా సముత్తః సాపేక్ష భావః విప్రలంబకృతః ఏవం అన్యః కరుణః అన్యః చ విప్రలంబః ఇది. ఏవం ఏషః సర్వభావ సంయుక్తః శృంగారః భవతి. ఇందులో మనకు శాపము, క్లేశాలు, ఇష్టజనులు, వైభవనాశం, వధ, బంధం వీటి వల్ల కలిగిన నిరపేక్ష భావం. ఈ కరుణ విప్రలంబంలో అయితే ఔత్సుక్యం వలన, చింత వల్ల సాపేక్ష భావం ఉంటుంది. అంటే ఎప్పటికైనా కష్టం తీరిపోతుందేమో అనేటువంటి భావం ఉంటుంది. అందుచేత ఇక్కడ మనకు కరుణ వేరు, విప్రలంబం వేరు. ఇలా మనకు శృంగార రసంలో అన్ని నిర్వేదాది భావాలకు ఇక్కడ అవకాశం ఉంటుందని చెబుతూ సుఖ ప్రాయేషు సంపన్న ఋతుమాల్యాది సేవక పురుష ప్రమదాయుక్త శృంగార ఇది సంజ్ఞత. ఇంకొక విషయం ఏం చెప్తున్నాడు? సుఖాన్ని కలిగించేటువంటి ఇష్టమైన వాటితో కూడుకున్నవాడు, ఋతువులు మాల్యాదులను సేవించేవాడు, తగిన ప్రమదతో కూడిన వాడైన పురుషుడే శృంగారమని ఇక్కడ చెప్పబడుతున్నాడు. అనగా పురుషుణ్ణి ఇలాంటి స్థితినే శృంగారం అనే భావాన్ని తీసుకొచ్చాడు. ఇక ఋతుమాల్యాలంకారై ప్రియజన గాంధర్వ కావ్య సేవాభిః ఉపవన గమన విహారై శృంగారరస సముద్భవతి. నయనవదన ప్రసాదై స్మిత మధుర వచోధృతి ప్రమోదై చ మధురై చ అంగవిహారై తస్య అభినయ ప్రయోక్తవ్య. ఈ సూత్రాన్ని వివరించేటప్పుడు 2 ఆర్యలు కూడా ఇక్కడ మనకు పరిచయం చేస్తున్నారండి. వసంతాది ఋతువుల చేత, మాల్యముల చేత, అలంకారాల చేత విదూషకాది ప్రియజనులను, సంగీతాది హృదయమైన విషయాలను, కావ్యశ్రవణ పఠనాలను,
వన గమన విహారాదుల చేతను శృంగారం పుడుతోంది. ఈ శృంగారం పుట్టడానికి ఇవన్నీ కారణభూతాలు అవుతాయి. నయనాలు, ముఖం ప్రసన్నంగా ఉండటం, చిరునవ్వు, మధురమైన మాటలు, మనస్థైర్యం, ప్రమోదం, మధురమైన అవయవాల కదలికలు, వీటితో మనం శృంగార రసాన్ని పండించవలసి వస్తుంది. అయితే ఈ శృంగార రసంలో మనం 3 విధాలు చూస్తాం. శృంగారం త్రివిధం విద్యాద్వాంగ్ నైపథ్య క్రియాత్మకం అంగనైపథ్య వాక్యైశ్చ హాస్య రౌద్రో త్రిధా స్మృతో. ఈ శృంగార రసం 3 విధాలుగా చెబుతూ వాక్ సంబంధమైనదిగాను, నైపథ్యం అంటే వేషముగాను, క్రియ అంటే చేష్టలకు సంబంధించినదిగా 3 విధాలుగా దీన్ని చెప్పటం జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ శృంగార రస ప్రకరణలో ఇవి ఉంటాయి అని మనం మాట్లాడుతూ స్థాయి భావాలు, భేదాలు, రసం విరోధ రసం ఏమిటి, ఈ భావానుభావాలు, వీటి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఒక ప్రకరణాన్ని చదువుకునేటప్పుడు సహజమైన సహస్థితిలో మనం ఒక ప్రకృతంగా ఉన్నటువంటి ఒక అంశాన్ని పట్టుకొని కనుక ఏదైనా మనం చూసుకుంటే, దాన్ని ఆలంబన చేసుకుంటే దాని మీద అవగాహన ఇంకా ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఒక చిరు ప్రయత్నం చేస్తున్నానండి. మనం శృంగార రసాన్ని రసరాజం అంటున్నాం. అంటే రసాలన్నింటిలో గొప్పది అంటున్నాం కదా. దీని స్థాయి భావం రతి అంటే ప్రేమగా చెప్పాం. ఇందులో మనం 2 రకాలుగా ఈ శృంగారం ఉంటుంది అని చెబుతూ సంభోగ శృంగారం, విప్రలంబ శృంగారం అని చెప్పాం. ఇందులో శృంగారానికి మనకు ఉదాహరణగా కాళిదాసు రచించినటువంటి అభిజ్ఞాన శాకుంతలం నుండి ఒక శ్లోకాన్ని తీసుకొని దాన్ని ఆధారం చేసుకొని నేను మీకు చెప్పే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నానండి. ఇందులో దుష్యంతుడు శకుంతలను చూసి ఆమె రూపానికి ముగ్ధుడైన సందర్భంలో చెప్పినటువంటి శ్లోకం అదరహ కిసలయ రాగః కోమల విటపానుకారిణౌ బాహు కుసుమమివ లోభనీయం యౌవన మంగేషు సన్నద్ధం. ఈమె పెదవి చిగురుటాకు వలె ఎర్రగా ప్రకాశిస్తోంది. ఈమె బాహువులు లేత కొమ్మల వలె అత్యంత సుకుమారంగా ఉన్నాయి. చెట్టుకు పువ్వు వలె ఈమె శరీరం అంతటా ఆకర్షణీయమైన యవ్వనం వికసించి కనిపిస్తోంది అని చెప్పాడు. అయితే మనం ఈ నాట్యశాస్త్రం ప్రకారంగా మనం స్థాయి భావాల నుంచి మొదలు పెట్టుకొని ఒక ఆర్డర్లో ఒక ప్రకరణాన్ని మనం ఇప్పుడు చూసాం. దీనిలో స్థాయి భావం చూస్తే రతి. ఈ రతి ఎవరి మధ్య అంటే ఈ ప్రేమ ఎవరి మధ్య కలుగుతోంది? నాయికా నాయకుల మధ్య కలిగే ప్రేమ. ఇందులో ఆలంబనా విభావం ఏమిటి? శకుంతల నాయకుడైన దుష్యంతుల్లో ప్రేమను కలిగించినటువంటి వ్యక్తి. ఇక ఉద్దీపనా విభావం ఏమిటి? తపోవనంలోని ఆహ్లాదకరమైన వాతావరణం, శకుంతల యొక్క యవ్వనం, ఆమె సహజ సిద్ధమైన అలంకరణ. ఇక అనుభావం ఏమిటి? దుష్యంతుడు ఆమెను రెప్పవాల్చకుండా చూడటం, ఆమె అందాన్ని వర్ణించటం. అంటే ఇది ఏమిటి? వాచిక అనుభావం. ఇక వ్యభిచారి భావం ఇలా ఏమిటున్నాయి ఇందులో? హర్షము అంటే సంతోషం, ఉత్సుకత అనగా కుతూహలం, చాపల్యం అంటే మనసు చెలించటం ఇత్యాదులు ఇందులో కనపడ్డాయి. ఇది సంభోగ శృంగారానికి మనం ఉదాహరణగా చెప్పాం. దీనికి శ్యామవర్ణం చెప్పుకున్నాము. విష్ణుమూర్తి అధిదేవతగా మనం మాట్లాడుకున్నాము. మాధుర్య గుణంతో ఇది ఉంటుంది. ఎందుకని చదవడానికి వినడానికి కూడా ఎంతో మృదువుగా ఉంటుంది కనుక. శృంగార రసంలో కేవలం శారీరక సౌందర్యమే కాకుండా మనసుల అనుబంధాలు కూడా కలిసి ఉంటాయి కనుక అందుకే అది రసరాజంగా పేరుగాంచింది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ శ్లోకంలో శకుంతల ప్రకృతితో మమేకమైన తీరుని చిగురుటాకు, కొమ్మ, పువ్వు ఇత్యాదులతో వర్ణించడం ద్వారా ఆమె పవిత్రమైన సౌందర్యాన్ని కాళిదాసు మనకు చెప్పటం జరిగింది. మరి సంభోగ శృంగారానికైతే ఇది మాట్లాడుకున్నాం మనం. మరి విప్రలంబ శృంగారం కూడా ఒకటి ఉంది కదా. దానికి కూడా ఒక చిన్న శ్లోకాన్ని చూద్దాం. నాయికా నాయకులు దూరమైనప్పుడు కలిగే విరహ వేదనను వర్ణిస్తూ ఇందులో మనకు మేఘదూతంలో కాళిదాసు ఒక శ్లోకం రాశాడు. త్వామాలాఖ్య ప్రణయ కుపితాం ధాతు రాగైః శిలాయ ఆత్మానాంచే చరణపతితం యావదిచ్ఛామి కర్తుం అస్త్రైస్తావన్ముహురు పచితైర్ద్రుః ఇష్టరాలంబతే మే క్రూరస్తస్మిన్నపి న సహతే సంగమం నో కృతాంతః.
ఇందులో యక్షుడు తన విరహాన్ని వర్షాకాలం వచ్చేసింది. ఆ సమయంలో ఆయనకు వచ్చినటువంటి విరహాన్ని చెప్పుకుంటున్నాడు. ఓ ప్రియురాలా, శిలలపై రంగులతో నిన్ను చిత్రించి నీ పాదాలపై పడుతున్నట్లుగా నా బొమ్మను గీయాలని ప్రయత్నిస్తున్నాను. కానీ నా కళ్ళల్లో నిండిన కన్నీళ్లు చూపును అడ్డుకుంటున్నాయి. విధి ఎంత క్రూరమైందంటే కనీసం చిత్రపటంలో కూడా మన కలయికను సహించడం లేదు అన్నాడు. అయితే దీని యొక్క విశ్లేషణ కూడా కొంచెం చూద్దామండి. ఇందులో కూడా స్థాయి భావం విప్రలంభంలో ఇదే కదా, ఇదే ప్రేమ. ఆలంబనా విభావం యక్షుడు మరియు యక్షణ పత్ని అయింది, వారిరువురు కూడా. ఉద్దీపన విభావం గడిచిన జ్ఞాపకాలు, ఎడబాటు, మేఘము. ఇక అనుభావం ఏమిటి? కన్నీళ్లు, ఇదే అశ్రువు అనుకున్నాం. నిట్టూర్పులు, ఇక అక్కడ చేయలేని పని ఏమిటి? చిత్రం గీయలేకపోతున్నాను అంటున్నాడు. ఇది ఒక అనుభావంగా చెప్పచ్చు. ఇందులో వచ్చినటువంటి వ్యభిచారి భావాలు ఏమిటి? చింత అంటే ఆలోచన, తరువాత విషాదం, గ్లాని, నిర్వేదం ఇత్యాదులన్నీ కూడా ఇందులో కలగడం జరిగింది. సంభోగంలో అంటే సంభోగ శృంగారంలో హర్షం ఉంటుందంటే ఆనందం ప్రధానంగా ఉంటుంది. కానీ విప్రలంబ శృంగారంలో విషాదం అంటే బాధ మిళితమైన ప్రేమ కనిపిస్తుంది. ఇవి రెండిటి కలయిక వల్లనే మనం ఇందాక మనం మాట్లాడుకున్న సంభోగ శృంగారంలో చూసిన, ఇక్కడ విప్రలంబ శృంగారంలో చూసినా కూడా దాని నుండి కూడా మనం ఒక ఆనందాన్ని, రసానుభూతిని మనం పొందగలుగుతున్నాం. సంభోగంలో తీసుకున్నప్పుడు స్థితి ఎలా ఉంటుంది అంటే కలిసి ఉంటున్నారు, దానిలో ప్రధాన భావం ఆనందం, సౌందర్య వర్ణన ఉంటే, విప్రలంబ శృంగారానికి వచ్చేసరికి విడిపోవడం అనే స్థితి కనబడుతుంది. ప్రధాన భావంగా విరహము, కన్నీళ్లు, ఎదురుచూపులు ఇవి మనకు కనబడతాయి. విప్రలంబ శృంగారానికి మనం శకుంతల అందాన్ని వర్ణిస్తున్న శ్లోకం, మనం విప్రలంబ శృంగారంలో మనం ఈ మేఘదూతానికి, అదే సంభోగ శృంగారానికి శకుంతల యొక్క శ్లోకాన్ని మనం మాట్లాడుకోవటం జరిగిందండి. ఇలా శ్లోక రూపంగా ఎందుకు చెప్పాను అంటే, మనం ఒక ప్రకరణాన్ని చదువుతున్నప్పుడు యథాతథంగా అలాగే చదివితే తీసుకుని మక్కిగా మనం చదువుకుంటున్నట్టు ఉంటుంది. దానిలో రసస్ఫూర్తి మనకు కలగదు. ఆ ఉద్దేశంతోనే ఈ చిరు ప్రయత్నం చేశానండి. దీని తర్వాత మనకు వస్తున్నటువంటిది హాస్యరసం. ఇక్కడ చిన్న ప్రశ్న అడగొచ్చా? మీ ఫ్లో అడ్డం పడుతున్నాను. శృంగారం అయిపోయిందా? శృంగార రస ప్రకరణ అయిపోయింది సార్. శృంగారం మీద డౌట్ అడగొచ్చా సార్? ఇది మొత్తం అయిపోయాక మాట. అలాగే. సార్ అది పంపించాను సార్. వినిపించట్లేదండి. హలో, ఇప్పుడు వినిపిస్తుంది. అక్కడ డెమాన్స్ట్రేషన్ కోసం చూస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను. మీకు కనబడుతుందండి అది? కనిపిస్తుందండి. ట్రై చేస్తున్నారు. 1 minute లో వచ్చేస్తుంది.
నేను ఈలోపు చెప్తూ ఉంటాను, కంటిన్యూ చేద్దాం అండి. తర్వాత స్క్రీన్ చూద్దాం. సార్ కంటిన్యూ చేశానండి. చేయండి. ఓకే సార్. కంటిన్యూ చేయండి, నేను ఈ లోపల అది లోడ్ చేస్తాను. ఓకే సార్, ఓకే, నో ప్రాబ్లం సార్. ఇప్పుడు హాస్యరస ప్రకరణం చూస్తున్నాం అండి. దీనిలో అది హాస్యో నామ హాస స్థాయి భావాత్మక. ఇప్పుడు మనం 8 రసాల్లోనూ కూడా ముందు మనం శృంగార రసాన్ని చూసాము. ఇక రెండవది హాస్యరసం. ఇది శృంగారం నుండి పుడుతుంది. దీనికి స్థాయి భావం హాసము. ఇప్పుడు దీనిలో వరుస క్రమంలో చూస్తున్నప్పుడు దీనిలో ఉన్నటువంటి విభావాలు ఏంటి ఇవి చూద్దాం. దీనిలో ఉన్నటువంటి విభావాలకి వస్తున్నాం. సచ వికృత పర వేషాలంకార దార్ష్ట్య లౌల్య కుహకా సత్ప్రలాప వ్యంగ్య దర్శన దోషోదాహరణాదిభి విభావై. ఇవి వికృత వేషం, అలంకారాలు, పొగరు, చపలత్వం, కుహకము, చెడ్డ ప్రేలాపనలు, అంగవికారాలు మొదలైన వాటిని చూడటం, అంటే అంగవికారాలు కలిగిన వాటిని చూడటం. తర్వాత ఎవరైనా దోషాభూయిష్టంగా ఉన్నవాళ్ళు, అంటే నత్తితో మాట్లాడుతున్నవారు, ఆ ప్రవృత్తితో ఉన్నవాళ్ళు కనబడటం కానీ ఇలాంటివి ఉండటం వల్ల అలాంటి వారిని చూసినా వారి గురించి చెప్పడం మొదలుపెట్టిన ఆ విభావాల చేత హాస్యరసం పుడుతుంది. ఇక అనుభావాలు ఏమిటి? ఉత్పద్యతే తస్య ఓష్ట నాశ కపోల స్పందన దృష్టి వ్యాకోశ అకుంజన స్వేద ఆస్యరాగ పార్శ్వగ్రహణాదిభిః అనుభావైః అభినయః ప్రయోక్తవ్యః. ఈ పెదవులు, ముక్కు, చెక్కిళ్ళు మొదలైన వాటిని కదపటం, కళ్ళు పెద్దవి చిన్నవి చెయ్యటం, చెమట ముఖం ఎర్రబడటం, పక్కలు చేతులతో పట్టుకోవటం మొదలైనటువంటి అనుభావాల చేత అభినయించి మనం హాస్యరసాన్ని పండించాలని చెప్తున్నారు. ఇక వ్యభిచారి భావాలు ఏమిటి? వ్యభిచారిణాచ్ఛాస్య అవహిత ఆలస్య తంద్ర నిద్ర స్వప్న ప్రబోధ అసూయాదయ. ఇందులో వ్యభిచారి భావాలు అవహితం, అలసత్వం, బద్ధకం, నిద్ర, స్వప్నం, మేలుకోవటం, అసూయ ఇత్యాదులన్నీ కూడా వ్యభిచారి భావాలుగా చెప్పారు. ఇక హాస్యరసంలో భేదాలు ఏమిటి? వివిధ ఛాయమాత్మస్థః పరస్థః చ యదా స్వయం హసతి తదా ఆత్మస్థః యదా తు పరం హాసయతి తదా పరస్థః. హాస్యరసంలో మనకు 2 భేదాలను చెబుతూ ఒకటి ఆత్మస్థము, 2 పరస్థముగా చెప్తున్నారు. ఆత్మస్థము అంటే ఏమిటి? అభిధాన వేషైశ్చ వికృతైరర్థ హసతీతి రసః స్మృతో హాస్య. నటుడు తాను నవ్వినప్పుడు దాన్ని ఆత్మస్థ హాస్యరసం అంటాం. దానికి ఇంకొక వివరణ కూడా ఉంది. అదేమిటంటే విపరీతమైన అలంకారాల చేత, వికృతమైన ఆచరణ చేత, పేర్ల చేత, వేషాల చేత మానవుడు నవ్వుతాడు. అందుచేత ఆ హాస్యరసాన్ని మనం ఆత్మస్థ హాస్యం అని అంటున్నాం. మరి పరస్థం అంటే ఏమిటి? వికృతాచార్యై వాక్యై అంగ వికారైశ్చ వికృత వేషైశ్చ హాసయతి జనం యస్మాత్ తస్మాత్ జ్ఞేయో రసో హాస్య. నటుడు ఇతరులను నవ్వించినప్పుడు దాన్ని పరస్థ హాస్యరసం అన్నాం. పూర్వం దాంట్లో నటుడు తాను నవ్వినప్పుడు అది ఆత్మస్థంగా చెప్పాం. నటుడు ఇతరులను నవ్వించినప్పుడు దాన్ని పరస్థ హాస్యరసం అంటున్నాం. దీనికి ఇంకొక వివరణ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అదేమిటంటే వికృతమైన ప్రవర్తనల చేత, వికృతమైన మాటల చేత, అవయవ వికారాల చేత, వికృతమైన వేషాలు ధరించడం చేత ఇతరులను నవ్విస్తే కనుక అది పరస్థ హాస్యముగా చెప్పాం. ఇక హాస్యములో ఉన్నటువంటి విధములు. స్త్రీ నీచ ప్రకృతావేశ భూయిష్టం దృశ్యతే రసః షడ్వేదాచ్ఛాస్య విజ్ఞేయ తాంచ వక్ష్యామ్యహం పునః. ఈ రసం తరచూ స్త్రీలలోనూ నీచ ప్రకృతి గల మనుషుల్లోనూ కనబడుతుంది. దీనిలో 6 భేదాలున్నాయి. వాటిని కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాం. దానికంటే ముందుగా
స్మిత మద హసితం విహసితం ఉపహసితం చ అపహసితం అతిహసితం ద్వౌ ద్వౌ భేదౌ స్యాతాముత్తమం మధ్యమం అధమం ప్రకృతో. నటుల ప్రకృతములపై ఆధారపడి ఈ హాసాన్ని 3 ముఖ్య విధాలుగా చెప్పాడు. ఉత్తమ ప్రకృత హాసములని, మధ్యమ ప్రకృత హాసములని, అధమ ప్రకృత హాసములని చెప్పాడు. చెప్పి దీనిలో 6 ప్రభేదాలను మనకి ఈ హాసంలో చూపిస్తున్నాడు. అవే స్మితము, హసితము, విహసితము, ఉపహసితము, అపహసితము, అతిహసితము అని. అయితే మనకు ఇప్పుడు చెప్పినటువంటి ఉత్తమ, మధ్యమ, అధమ ప్రకృత హాసాలలో స్మిత హసితాలను ఉత్తమ ప్రకృతులకు, విహసిత ఉపహసితాలను మధ్యమ ప్రకృతులకు, అపహసిత అతిహసితాలను అధమ ప్రకృత హాసములకు కేటాయిస్తూ వీటి యొక్క వివరణ చేస్తున్నాడు. ఉత్తమ ప్రకృత హాసాలకు చెందిన స్మిత హసితాల గురించి చూస్తాం. ఈషద్వికసితైర్గండైః కటాక్షైః సౌష్ఠవాన్వితైః అలక్షిత ద్విజం ధీరముత్తమానాం స్మితం భవేత్. కొంచెం వికసించిన చెక్కిళ్లతో, చక్కగా అందంగా ఉన్న క్రీగంటి చూపులతో, దంతాలు కనపడకుండా ధీరంగా గంభీరంగా ఉన్న చిరునవ్వునే మనం స్మితము అంటున్నాం. ఇక హసితం ఉత్ఫుల్లానన నేత్రంతు గండైర్వికసితైరద కించిల్లక్షిత దంతంచ హసితం తద్విధీయతే. చెక్కుళ్ళు కొంచెం వికసించగా, దీర్ఘంగా, ముఖం నేత్రాలు కూడా బాగా వికసించగా, దంతాలు కనపడుతూ ఉన్నటువంటి నవ్వును హసితము అంటున్నాం. ఇక మధ్యమ ప్రకృతాలు స్మిత హసితే జ్యేష్ఠానాం మధ్యానాం విహసితోపహసితే చ అధమానామ అపహసితం హ్యతి హసితం చాపి విజ్ఞేయం. ఇందులో విహసితము, ఉపహసితము క్రోడీకరిస్తూ మధ్యమ ప్రకృత హాసాన్ని చెబుతూ అంకుచింతాక్షిగండం యత్ సస్వనం మధురం తథా ఆకుచితాక్షిగండం యత్ సస్వనం మధురం తదా కాలాగతం సాస్య రాగం తద్వై విహసితం భవేత్. కళ్ళు గండస్థలం వంచి ఎర్రబడిన ముఖంతో మధురమైన ధ్వనితో కారణం లేకుండానే నవ్వటాన్ని విహసితము అన్నారు. ఇక ఉపహసితం ఉత్ఫుల్ల నాసికం యత్తు జిహ్మ దృష్టి నిరీక్షితం నికుంచతాంగ కసిచ్చోపహసితం భవేత్. ముక్కు వికసింపజేసి పెద్దదిగా చేసి కంటిచూపు వక్రముగా ఉంచి శరీరము శిరసు వంచి నవ్వటాన్నే మనం ఉపహసితము అంటున్నాం. ఇక అధమ ప్రకృత హాసాలకు వస్తే అపహసితము, అతిహసితము అనేవి 2 ఇక్కడ పరిచయం చేస్తున్నాడు. అస్థాన హసితం ఎత్తు సాశ్రునేత్రం తథైవ చ ఉత్కంపితాంస కసిరః చాపహసితం భవేత్. కన్నీళ్లతో నిండిన కళ్ళతో ఈ భుజాలు శిరస్సు ఊగిపోతూ ఎక్కడైతే నవ్వకూడదో ఆ ప్రదేశాలలో నవ్వకూడని నవ్వును మనం అపహసితాలు అంటున్నాం. ఇక అతిహసితం సంబద్ధం శాశ్రు నేత్రంచ వికృష్టస్వరముద్ధతం కరోపగూఢ పార్శ్వం చ తచ్చాతిహసితం భవేత్. చాలా హడావిడి చేసేస్తూ కళ్ళ నిండా నీళ్లు కార్చుకుంటూ 2 చేతుల్లోని 2 పార్శ్వాలు పట్టుకుని కర్ణకఠోరంగా ధ్వని చేస్తూ నవ్వే నవ్వునే మనం అతిహసితము అంటాం. హాస్యస్థానాని యాని స్యుః కార్యోత్పన్నాని నాటకే ఉత్తమాధమ మధ్యానాం ఏవం తాని ప్రయోజయేత్. నాటకంలో ఈ ఉత్తమాధమ మధ్యమాలకు సంబంధించిన హాస్యానికి అవసరం ఏర్పడినప్పుడు వీటిని ప్రయోగించవలసి ఉంటుంది. ఇత్యేష స్వసముద్ధతాస్తదా పరసముత్తశ్చ విజ్ఞేయః ద్వివిధ స్త్రీ ప్రకృతి గర్తస్య వ్యవస్థగతో రసో హాస్యః. ఇక్కడ స్వసముత్తము పరసముత్తము అంటే ఆత్మస్థము పరస్థము అని 2 విధాలు. తర్వాత ఉత్తమ మధ్యమ అధమ ప్రకృతుల చేత మనం ప్రభేదాలుగా చెప్పుకున్న స్మిత హసితాలు, విహసిత ఉపహసితాలు, అపహసిత అతిహసితాలను దీనిలో మనం ప్రదర్శించటం జరుగుతుంది. అయితే హాస్యరసం 3 విధాలుగా పరిచయం చేస్తూ అంగనైపథ్య వాక్యైశ్చ హాస్యరౌద్రో త్రిధా స్మృతో అని చెప్పాడు. శరీర చేష్టల వల్ల కలిగేదని ఒకటి, వేషము వల్ల కలిగేది ఒకటి, మాటల వల్ల కలిగేది ఒకటి. ఇదే అంగము, నేపథ్యము, వాక్యము అని దీన్ని వివరణ చేస్తూ రావటం జరిగింది. అయితే మనకు ఈ హాస్యరసానికి సంబంధించి మనకు చమత్కార శ్లోకాలు అనేటువంటివి మనకు చాలా వరకు అందరూ చదువుకున్నవేనండి. దీనిలో భాగంగా ఒక చిన్న శ్లోకాన్ని ఇక్కడ చెప్తున్నాను.
వైద్యరాజా, నమస్తుభ్యం యమరాజ సహోదర, యమస్తు హరతి ప్రాణాన్, వైద్య ప్రాణాన్ ధనాని చ. ఓ వైద్యరాజా, యమధర్మరాజుకు సోదరుడైన నీకు నమస్కారం. ఎందుచేతంటే యముడు కేవలం ప్రాణాలను మాత్రమే తీసుకుపోతాడు, కానీ నువ్వు మాత్రం ప్రాణాలతో పాటు కేవు అన్నాం అంటే ఫీజు చెల్లించటం అంటాం, ఆ ధనాన్ని కూడా నువ్వు తీసుకుపోతావు. ఈ శ్లోకంలో హాస్యం ఎలా పుట్టిందో మనం నాట్యశాస్త్ర ప్రకారంగా చూద్దామండి. ఇందులో మనకు హాసం స్థాయి భావంగా చెప్పాం. దీంట్లో ఆలంబనా విభావం ఇప్పుడు ప్రస్తుతం చెప్పుకున్న శ్లోకంలో అయితే ఇక్కడ వైద్యుడు హాస్యానికి పాత్రుడైన వాడు. ఉద్దీపనా విభావం యముడితో పోల్చాడు, ఎందుచేత ఇతనుకున్నటువంటి ధనాకాంక్ష. ఇక్కడ అనుభావం ఏమిటి? చదివిన వారికి కలిగే నవ్వు, దీన్నే స్మితము లేదా హసితము అంటున్నాం. ఇక వ్యభిచారీ భావాలు, హర్షము, చాపల్యము, తర్వాత అవహిత్యం అంటే సంతోషము, భావాన్ని దాచడం ఇత్యాదులన్నీ కూడా దీనిలో వ్యభిచారి భావాలుగా చెప్పుకొచ్చాం. అయితే సర్వసాధారణంగా మనం ఎప్పుడైనా చెప్పుకుంటే రాజుని దేవుడితో మనకి వైద్యుడిని దేవుడితో పోలుస్తామండి, కానీ ఇక్కడ తద్భిన్నంగా ఏం చేశామంటే యముడితో పోల్చాం. ఇందులో మనకు యమరాజ సహోదర, యముడు తమ్ముడు అని పిలవటమే ఇక్కడ ప్రధానమైన చమత్కారం అన్నమాట. లోకంలో ప్రాణాలు కాపాడేవాడు దేవుడు అని వ్యవహరిస్తాం, కానీ ఇక్కడ యముడితో పోల్చడం ఏదైతే ఉందో అపహాస్యం కలిగి అది హాస్యంగా ఇక్కడ మనకు పరిణమిల్లుతోంది. ఇలాగ మనకు చెప్పుకోవడానికి చాలా దొరుకుతాయండి. నజానాతి నజానాతి నజానతి స గర్ధభ, యహ పృచ్చతి స గర్ధభయో వదతి స గర్ధభ అంటాడు. అంటే ఒక జ్యోతిషుడికి ఏమీ తెలియటంలే, ఆ చెప్పుతున్నవాడు అతను ఒక గాడిద, అతన్ని అడిగేవాడు గాడిద, సమాధానం చెప్పేవాడు గాడిదేట. అయితే ఇవన్నీ కూడా చమత్కారంగా చెప్పినటువంటి శ్లోకాలే తప్ప ఒకరిని మనం అవమానించడానికో ఉద్దేశించడం కాదండి. ఇది ఏమిటంటే మనం హాస్యము అంటేనే నవ్వుకోవటం కోసం కనుక ఆ రకంగా చెప్పుకుంటే బాగుంటుందేమో అనేటు ఒక చిరు ప్రయత్నమే తప్ప ఇది ఎవరిని కూడా మనం తక్కువ చేసి మాట్లాడేటువంటి ఉద్దేశంతో చెప్పింది అయితే కాదు. ఇక దీని తర్వాత మనం చూడబోతున్నది కరుణరసం అండి. స్క్రీన్ కనిపిస్తోందండి. ఇప్పుడు కనిపిస్తుందండి, కరుణరసం ఇందాక కనిపించింది. కనిపిస్తుందండి. అధ కరుణో నామ శోక స్థాయి భావ ప్రభవ. కరుణరసానికి స్థాయి భావం శోకం. ఇందులో ఉన్నటువంటి విభావాలు, వాటి యొక్క వివరణ ఏంటో ఒక్కసారి మనం చూద్దామండి. అధ కరుణ నామ శోకస్థాయీ భావ ప్రభవ సహజ శాప క్లేశ వినిపతితేష్ట జన విప్రయోగ విభవనాశ వధ బంధ విద్రవ ఉపఘాత వ్యసన సంయోగాదిభి విభావై సముపజాయతే. ఈ విభావాలు ఏమిటో ఇందులో మనకు వివరణ చేస్తున్నాడు. ఇవి శాపం చేత కష్టాల్లో చిక్కుకున్న లేదా కష్టంలో చిక్కుకున్న ఇష్టజనులు వియోగం వల్ల కావచ్చు, వైభవ నాశనం వల్ల కావచ్చు, బంధముల వల్ల కావచ్చు, లోకోపద్రవాలు కావచ్చు, ఎదురు దెబ్బలకు తగలటం ద్వారా కావచ్చు, ఆకస్మికంగా శరీరానికి దెబ్బలు తగలటం ఇత్యాది వాటి చేత, ఈ విభావాల చేత కరుణరసం అనేటువంటిది పుడుతుంది. ఇక అనుభావాలు ఏమిటి? తస్య అశ్రుపాత పరిదేవన ముఖశోషణ వైరుణ్య స్రస్తగాత్రత నిశ్వాస స్మృతిలోపాదిభి అనుభావై అభినయ ప్రయోక్తవ్య. కన్నీళ్లు విలపించటం, ముఖం ఎండిపోవటం, ముఖం రంగులు మారటం, అవయవాలు జారిపోవటం, నిట్టూర్పులు, మరుపు ఇత్యాదులన్నీ కూడా అనుభావాలుగా చెబుతాం. ఇక మరి దీనిలో చెబుతున్న వ్యభిచారీ భావాలు ఏమిటి? ఇందులో వ్యభిచారిణిత్యాస్య నిర్వేద గ్లాని చింత ఔత్సుక్య ఆవేగ భ్రమ మోహ శ్రమ భయ విషాద ధైన్య వ్యాధి జడత ఉన్మాద అపస్మార త్రాస ఆలస్య స్మరణ స్తంభ వేపదు వైవర్ణ్య అశ్రు స్వరభేదాదయ. ఇప్పుడు చెప్పినటువంటి ఈ అంశాలన్నీ కూడా వ్యభిచారీ భావాలుగా వస్తాయి. ఇష్టులైన వారి వదన చూడటం వల్ల కానీ,
అప్రియమైన వార్తలు వినటం వల్ల కానీ, వీటికి సంబంధించిన భావ విశేషాల వల్ల కానీ కరుణరసం పుడుతుంది. బిగ్గరగా ఏడ్పుల చేత మోహం చెందటం చేత, దైవాన్ని ఇతరులను నిందించటం చేత, విలాపాల చేత, తన యొక్క దేహాన్ని తానే ఆయాస పెట్టుకుంటున్న చేత రొమ్ములు బాదుకుంటూ కరుణరసాన్ని ఇక్కడ అభినయించటం జరుగుతుంది. ఇక ఇష్టవద దర్శనాద్వా విప్రియ వచనస్య సంశ్రవాద్వాపి ఏ విర్భావ విశేషై కర్ణరసో నామ సంభవతి. ఇష్టులైన వారి వదన చూడటం వల్ల కానీ, అప్రియమైన వార్తలు వినడం వల్ల కానీ, ఇతరమైన భావావేశాల వల్ల కానీ ఈ కర్ణరసం అనేటువంటి పుడుతుంది అయ్యా అని చెబుతూ, సస్వనరుది తైర్మోహాగమైశ్చ విలపితైశ్చ అభినేయ కరుణరసో దేహాయాశాభిగాథైశ్చ. బిగ్గరగా ఏడుపుల చేత మోహం చెందుతూ ఉండటం వల్ల, తరువాత దైవాన్ని ఇతరులు నిందించడం చేత, దేవి తమ చేత అంటున్నాడంతే, విలాపాల చేత శరీరాన్ని బాదుకుంటూ కష్టపెట్టుకుంటూ విలపిస్తూ ఉన్నటువంటి దాంతోనే మనం కరుణరసాన్ని ఇక్కడ మనం అభినయిస్తామని చెబుతూ, ఈ కరుణరసంలో కూడా 3 విధాలు చెప్పాడు. ఘాతజచ్చైవ తదార్థాపచయోద్భవ తదా శోకకృతశ్చైవ కరుణస్త్రివిధ స్మృత. ఈ కరుణరసం 3 విధాలుగా చెబుతూ, ధర్మానికి విఘాతం కలిగినప్పుడు కలిగే కరుణరసాన్ని ధర్మనాశంగాను, ధనం తరిగిపోవటం వల్ల లేదా అనుకున్న ప్రయోజనానికి లోపం జరగడం వల్ల కలిగే కరుణరసాన్ని మనం అర్థనాశంగాను, శోకం వల్ల కలిగేదాన్ని శోకకృతని మనకు వ్యవహరించటం జరిగింది. మనం ధన్యాలోకం చదువుకుంటున్నప్పుడు రసాన్ని గురించి ప్రాధాన్యత చేస్తున్న సందర్భంలో మనకు లక్ష్మారెడ్డి గారు దీని గురించి చాలా చక్కగా ఈ కరుణరసం గురించి అక్కడ ఒక శ్లోకాన్ని మనకు పరిచయం చేశారండి. ఇది మనం వాల్మీకి నోటి వెంట వచ్చినటువంటి ప్రథమ శ్లోకం కూడా. ఇది ఆదికవి వాల్మీకి రామాయణానికి రాసిన మొదటి శ్లోకం. నాకు అది గుర్తుపెట్టుకుని ఇక్కడ దీన్ని చెప్తే బాగుంటుంది అనిపించింది. వాల్మీకి మహర్షి నోట వెలువడినటువంటి తొలి శ్లోకం కరుణరసానికి పునాది అయింది. ఒక వేటగాడు జంటగా ఉన్న పక్షుల్లో ఒక దాన్ని చంపినప్పుడు మిగిలిన పక్షి విలపించడం చూసి వాల్మీకి హృదయం ద్రవించి ఈ శ్లోకం రావటం జరిగింది. మా నిషాద ప్రతిష్టాంత్వమగమః శాశ్వతీః సమాహ యత్ క్రౌంచ మిథునాదేకమవధీః కామమోహితం. ఇందులో చెప్తాడు, ఓ కిరాతకుడా, ఓ వేటగాడా, పరస్పర ప్రేమానురాగాలతో మైథునంలో మునిగి ఉన్న ఈ క్రౌంచ పక్షుల జంటలో ఒక దాన్ని చంపినందుకు నీవు ఈ భూమి మీద ఎక్కువ కాలం జీవించలేవుగాక అని చెప్పి అక్కడ చెప్పారనమాట. అంటే నీకు ప్రతిష్ట కలగదు గాక అని చెప్పారు. ఇక్కడ మనం విశ్లేషణ చేసుకుంటే దీని యొక్క స్థాయి భావం మనకు శోకం అంటే దుఃఖం. దేని చూసి దుఃఖం కలిగింది? పక్షి మరణం చూసి కలిగిన బాధ. ఆలంబన విభావం ఏమిటయ్యా? చనిపోయిన క్రౌంచ పక్షి మరియు దానికోసం విలపిస్తున్న జంట పక్షి. ఇక ఉద్దీపన విభావం ఏమిటి? పక్షి రక్తం ఓడుతూ కింద పడి ఉండటం, వేటగాడి కర్కశత్వం, ఇవన్నీ ఉద్దీపన విభావాలు. ఇక అనుభావం ఏమిటి? వాల్మీకి కళ్ళల్లో కన్నీళ్లు రావటం, ఆ దుఃఖం శ్లోక రూపంలో బయటకి రావడం. శోక శ్లోకత్వమాగత అన్నాడు అందుకే. ఇక వ్యభిచారి భావాలు ఏమిటి? గిలాని అంటే బాధ, నిర్వేదం అంటే విరక్తి, విషాదం అమర్షం అంటే వేటగాడిపై కలిగినటువంటి కోపం ద్వారా ఇవన్నీ ఆయనలో కలిగాయి అన్నమాట. ఈ శ్లోకం పుట్టిన తీరు గురించి మనం మాట్లాడుకున్నాక ఇందులో మనకు కరుణరసానికి మనం కపోత వర్ణాన్ని చెప్పుకున్నామండి, అధిదేవత యముడు అని చెప్పుకుంటూ, తరువాత ఈ వృత్తి మనకు భారతీయ వృత్తిలో దీన్ని మనం చెప్పటం జరుగుతుంది. ఈ భావం ఎప్పుడు కలుగుతుంది మనకు అంటే, ఏదైనా మనకి ఇష్టప్రీతికరమైనటువంటి వస్తువులను కోల్పోయినా, వ్యక్తులు కోల్పోయినా వారి గురించి కలిగేటువంటి అపారమైన వేదనే మనం ఇక్కడ కరుణరసంగా చెప్పుకోవటం జరిగింది. ఈ శ్లోకం అందరికీ విదితమైన శ్లోకమేనండి. కాకపోతే కరుణరసం అన్న వెంటనే మనం భవభూత ఉత్తర రామచరితంలో కూడా ఏకో రస ఏవ కరుణ అది కూడా ఉంది. కానీ కరుణరసానికి మనం తలుచుకున్న వెంటనే గుర్తొచ్చేటువంటిది రామాయణానికి ఆద్యంగా కూడా నిలిచింది ఈ శ్లోకం కనుక దీన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇలా మనం 3 ప్రకరణాలు చదువుకున్నామండి. ఇక 4వది రౌద్రరసంలోకి వెళ్తున్నాం. అధ రౌద్రో నామ క్రోధ స్థాయి భావాత్మక. రౌద్రరసానికి స్థాయి భావం క్రోధం. ఇక విభావాలు ఏమిటి? రక్షోదానవోద్ధత మనుష్య ప్రకృతి సంగ్రామహేతుక
స చ క్రోధ అఘర్షణ అధిక్షేప అనృత వచన ఉపఘాత వాక్పారుష్య అభిద్రోహ మాత్సర్యాదిభిః విభావైః ఉత్పద్యతే. రౌద్రరసానికి ఆశ్రయం రాక్షసులు. కారణం ఏమిటంటే ఒక మామూలు జనాల్లో కూడా వచ్చినటువంటి కోపంలో ఒక స్థాయి వరకే ఉంటుంది, కానీ వీళ్ళల్లో ఎట్లా ఉంటుందయ్యా అంటే ఉద్ధృతమైన స్థితిలో ఉంటుంది. ఇక్కడ ఉద్ధతమైన స్వభావం కల మనుషులు, యుద్ధమే దీనికి కారణం. ఇక్కడ ముఖ్యంగా క్రోధంతో లాగటం, నిందించటం, అసత్య వచనం చేయటం, దెబ్బలు తగలటం, పరుషవాక్కులు, ద్రోహము, మాత్సర్యము ఇత్యాదులన్నీ విభావాల వల్ల ఇక్కడ మనకు రౌద్రరసం పుట్టడం జరుగుతుంది. ఇక అనుభావాలు ఏంటి? తస్య చ తాడన పాటన పీడన ఛేదన భేదన ప్రహరణాహరణ శస్త్ర సంపాత సంప్రహార రుధిరాకర్షాద్యాని నిష్పేషాదిభిః అనుభావైః అభినయః ప్రయోక్తవ్యః. ఇక్కడ కొట్టడం, చేల్చడం, పీడించడం, ఛేదించడం, ఆయుధాలను ప్రయోగించడం, ఆయుధాలతో కొట్టడం, రక్తం కారటం ఇట్లాంటివన్నీ కూడా ఇందులో జరగటం చూస్తాం. ఇక్కడ ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనకు ఎర్రని నేత్రాలు, కనుబొమ్మలు విరవటాలు, పళ్ళు కొరకటాలు, దంతాలు బిగించటాలు, ఇక్కడ చెక్కిళ్ళు కదల్చడాలు, ఇవన్నీ కూడా ఇత్యాది అనుభవాల చేత మనం ఇక్కడ రౌద్రాన్ని అభినయం చేయటం జరుగుతుంది. ఇక వ్యభిచారి భావాలు ఏంటి? భావాచ్ఛాస్య అసమ్మోహ ఉత్సాహ ఆవేగ అమర్ష చపలత ఔగ్ర్య గర్వ స్వేద వేపధు రోమాంచ గద్గదాదయ. సమ్మోహం లేకపోవటం, అసమ్మోహ అన్నట్టు, అంటే సమ్మోహం లేదు ఇక్కడ. ఉత్సాహం, ఆవేగం, అమర్షము, చపలత, ఉగ్రత్వము, గర్వము, చెమట, వణుకు, రోమాంచం, గద్గద స్వరము. ఇక ఇందులోనే సంగ్రామం, క్రోధం, అధిక్షేపం, అసూయ, అవమానం, అసత్యవచనాలు, నిందించటం, పరుషవాక్కులు, ద్రోహం, మాత్సర్యం మొదలైనటువంటి విభావాలతో ఇక్కడ మనకు ఈ వ్యభిచారి భావాలు, అవేమో విభావాలు. ఇప్పుడు వ్యభిచారి భావాలుగా నేను చెప్పినటువంటి ఈ సమ్మోహం లేకపోవటం, ఉత్సాహం, ఆవేగం, అమర్షం, చపలత, ఉగ్రత్వాలు, గర్వం, చెమట, వణుకు, రోమాంచం, గద్గద స్వరం ఇత్యాది వ్యభిచారి భావాలతో మనం ఇక్కడ ప్రదర్శన చేయటం జరుగుతుంది. అత్రాహ యదభిహితం రక్షోదానవాదీనాం రౌద్రో రసః కిమన్యేషాం నాస్తి ఉచ్యతే అస్యన్యేషామపి రౌద్రో రసః కింత్వధికారోత్ర గృహ్యతే తే హి స్వభావత ఏవ రౌద్రాః తస్మాత్ బహుబాహవః బహుముఖాః ప్రోద్భూత వికీర్ణ పింగళ శిరోజాః రక్తోద్భృత విలోచనాః భీమాసిత రూపిణశ్చైవ యచ్చ కించిత్ సమరాంభంతే స్వభావచేష్టితం వా గంగాదికం తత్సర్వం రౌద్రమేతేషాం శృంగారచ్యతైః ప్రాయశః ప్రశమం సేవ్యతే తేషాం చానుకారిణో ఏ పురుషాః తేషామపి సంగ్రామ సంప్రహారకృత కృతః రౌద్రో రసః అనుమంతవ్యః. ఇక్కడ అంటున్నాడని ప్రశ్నిస్తున్నాడు. ఈ రౌద్రరసం రాక్షస దానవాదులకు సంబంధించిన అంటున్నావు కదా, ఇది ఇతరుల్లో కూడా ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఏం చెప్తున్నాడు దానికి? రౌద్రరసం ఇతరుల్లో కూడా ఉంటుంది, కానీ ఈ విషయంలో రాక్షసాదుల్లో ఉన్నంత రసానువృత్తి ఇక్కడ మనకు ఆ అధికారం ఇక్కడ గ్రహిస్తుంది. అంటే మనకు మిగిలిన వారిలో ఉన్న వారి కంటే కూడా వీళ్ళలో ఉన్నదే మనం ఇక్కడ గ్రహించబడటం జరుగుతుంది. ఎందుచేతంటే వాళ్ళు సహజంగానే రౌద్రంగా ఉంటారు. వాళ్ళ చేతులు, ముఖాలు ఎట్లా ఉంటాయి? దానికి తగినట్టుగానే ఆ మొండిగా ఉంటాయి, మొరటగా ఉంటాయి. ఎర్రగా ఉన్న జుట్టు విరగబోసుకుని ఉంటారు, ఎర్రని కళ్ళు గుడ్లు తిప్పుతూ, నల్లటి భయంకరమైన రూపాలతో. వాళ్ళు మామూలుగా చేసేటువంటి పనులు, మాటల తీరు కూడా రౌద్రంగానే ఉంటుంది. చివరికి వారు చేసేటువంటి శృంగార చేష్టలు కూడా మొరటతనంతోనే నిండిపోయి ఉంటాయి. వాళ్ళను అనుకరించే పురుషుల్లో కూడా యుద్ధం, ఆయుధ ప్రయోగాలు ఇత్యాదులన్నీ కూడా ఏర్పడి రౌద్రం ఉంటుందని అంగీకరించాలి. దానికి తగినట్టుగానే ఇక్కడ మనం కూడా ప్రవర్తించవలసి ఉంటుంది. అయితే ఈ రౌద్రరసం రాక్షస దానవుల సంబంధమైనా కూడా ఇతరుల్లో ఉన్నప్పటికీ కూడా తద్భిన్నంగా, మానవ మాతృల్లో ఉన్న దానికంటే కూడా తద్భిన్నంగా ఇది ఉంది కనుక దాన్ని అనుసరించే మనం ఇక్కడ ప్రదర్శన చేయటం జరుగుతుంది. ఇలా చెప్పిన తర్వాత నానా ప్రహరణ మోక్షై శర్హకంబంధ భుజకర్తనైశ్చైవ ఏ విచ్ఛార్ద విశేషై అస్యాభినయ ప్రయోక్తవ్య. ఇలా అనేక విధాలైన ఆయుధాల ప్రయోగం చేత శిరస్సులను, మొండాలను, భుజాలను ఖండించడం చేత, ఇలాంటి పనుల చేత రౌద్ర రసాభినయం ప్రయోగించడం జరుగుతుంది. అయితే దీన్ని అనుసరించి వచ్చేటువంటి రసం ఏమిటయ్యా అంటే కోపం. రసవర్ణం రక్తవర్ణం, రసదేవత రుద్రుడు,
దీన్ని అనుసరించే వృత్తి అరభటి వృత్తి. ఇందులో రౌద్ర రస విధానాలు మనకు 3 విధాలుగా ఉంటాయండి. ఇక్కడ కూడా అంగము, నేపథ్యం, వాక్యం అంటే శరీర చేష్టల వల్ల కలిగేది అంగము, వేషము వల్ల కలిగేది నేపథ్యము, మాటల వల్ల కలిగేది వాక్యము. ఇలా 3 రకాలైనటువంటి రౌద్ర రసాల్లోని మనం విధానం చూసాం. మనం దీనికి అనుసంధానం చేసుకుంటూ ప్రకృతంలో ఒక చిన్న ఉదాహరణ చూస్తున్నాం. రావణ సంహార ఘట్టం చూస్తున్నప్పుడు శ్రీరాముడు రావణునిపై చూపిన అమోఘమైన కోపాన్ని వర్ణించేటువంటి ఈ శ్లోకం రౌద్ర రసానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా తీసుకున్నారు. వాల్మీకి రామాయణంలో యుద్ధకాండలో ఈ శ్లోకం కనిపిస్తుందండి. సశరచ్చాపముద్యమ్య రాఘవ క్రోధ మూర్ఛిత యుగాంత ఇవ కాలాగ్ని సర్వలోక భయంకర. శ్రీరామచంద్రుడు అమితమైన క్రోధంతో నిండిపోయి బాణాన్ని సంధించి ధనుసును ఎక్కుపెట్టాడు. ఆ సమయంలో ఆయన ఎలా ఉన్నాడంటే ప్రళయ కాలంలో సమస్త లోకాలను దహించి వేసేటువంటి ప్రళయ కాలాగ్ని వలె అత్యంత భయంకరంగా కనిపించాట. అయితే దీని విశ్లేషణ ఎట్లా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. దీని యొక్క స్థాయి భావం క్రోధం. ఎందుకు వచ్చింది క్రోధం అంటే రావణుని అధర్మం పట్ల రాముడికి కలిగినటువంటి తీవ్రమైన కోపం అండి. దీనిలో ఉద్దీపన విభావం ఏమిటంటే రావణుడు సీతను అపహరించటం, యుద్ధంలో మాయాయుద్ధం చేయటం, లోక కంటకత్వం, ఇవి ఉద్దీపన విభావాలు. మరి అనుభావం ఏమిటి? ధనుసును పైకెత్తడం, ఉద్యమ్య అన్నాడు శ్లోకంలో, బాణాన్ని సంధించటం, ముఖంలో తీవ్రమైన మార్పులు, అందుకే క్రోధమూర్ఛిత అన్నాడు. వ్యభిచారి భావాలు ఏమిటి ఇందులో? ఆవేగం అంటే త్వరపాటు, ఉగ్రత, అమర్షం అంటే ఓర్వలేనితనం, ధృతి అంటే ఇక్కడ పట్టుదల. ఇందులో ఒక విశేషాంశాలు మనం చూస్తే అండి, ఇక్కడ రాముణ్ణి ప్రళయాగ్నితో పోల్చాడు. రౌద్ర రస తీవ్రతను చెప్పటం కోసం ప్రళయాగ్నిగా ఉపమానం చేశాడు. సాధారణంగా రాముడు అంటే శాంతమూర్తిగా మనం చూస్తాం, కానీ రాముడిలా రౌద్రంగా మారటం ఇక్కడ రస పుష్టిని పెంచింది. ఇక్కడ క్రోధమూర్ఛిత అనే పదం కోపం పరాకాష్ఠకు చేరిన స్థితిని సూచిస్తోంది. ఈ రౌద్ర రసగుణం ఇక్కడ ఓజో గుణం ప్రస్ఫుటంగా ఇక్కడ మనకు ప్రస్ఫుటమవుతుంది. ఇది చదివినప్పుడు మనకు కూడా ఒక విధమైన ఉత్తేజం, గాంభీర్యం కలగటం చూస్తాం. ఇట్లా మనకు రావణ సంహారంలో మనకు చెప్పినటువంటి ఈ శ్లోక ఆధారంగా మనం రౌద్ర రసం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మచ్చుకగా శ్లోకాలతో కలిపి మనం చదువుకున్నామండి. ఈ రోజు వరకు మనం ఏంటంటే మనకున్న ప్రకరణాలలో 8 లేదా 9 ప్రకరణాలలో మనం చూసుకున్నవి ఇవాళ ప్రస్తుతానికి 4 చూసామండి. రేపు మిగిలిన ప్రకరణాలను కంప్లీట్ చేసుకుందామండి. బాగుందండి. చాలా వివరణాత్మకంగా బాగా చెప్పారండి. అందరికీ అర్థమైందా? చాలా బాగుందండి, చాలా బాగుంది. అర్థమైందండి, బాగుంది. బాగుందండి. లక్ష్మి గారు చాలా బాగుంది. ధన్యవాదాలు. నేనేమో ఈ రౌద్ర రసానికి భీముడు, దుర్యోధనుడు, దుశ్శాసనుని వధ రాసుకున్నాను. రౌద్ర రసానికి వాళ్ళది కరెక్ట్ గా సెట్ అవుతుంది లేని, నేను ఈ రాముల వారిని నేను అలా ఊహించుకోలేను. ఎందుకంటే నేను కూడా ఊహించనండి అది. కాకపోతే మనకు తెలియని ఘట్టాలు, ఇప్పుడు మనకి సముద్రుడు చూడండి, సముద్రుడు వారధి కట్టడానికి అక్కడ ఇవ్వడు ఆయన, అప్పుడు ఆయనలో రౌద్రరసం వచ్చింది. ఆ ఘట్టం మనకి అంటే మనకు తెలియని ఘట్టాలు ఎన్నో ఉన్నాయండి. నా ఉద్దేశం ఏంటంటే మనం రెగ్యులర్ గా చూస్తున్నవి పట్టుకుని మనం చేసేస్తున్నాం కదా, మనం ప్రతి సూక్ష్మంగా ఉన్నవి కూడా ఉన్నాయండి. ఏ క్షణంలో ఇవి బయటకు వస్తాయన్నది తెలియదు కదా. అవి ఆ రసం, ఆ స్థాయి భావాలు ఎట్లాగా మనకు ప్రస్ఫుటం అవుతూ ఉంటాయి అనేది పరిచయం చేస్తే బాగుంటుందని ఈ కోణంలో కొంచెం ఆలోచన చేశాను అనమాట. సర్వసాధారణంగా మీరు అన్నట్టుగానే చూడండి, రుద్రరసాన్ని చెప్పుకోవాలంటే భీముడు కీచకుడిని వధించటం ఇత్యాదులన్నీ మనం రాసుకోవచ్చు. దుర్యోధనుడి వధ, ఆ దుర్యోధనుడి వధకు ఎగ్జాక్ట్ గా అన్ని పాయింట్లు సెట్ అవుతాయి. వేణి సంహారము అన్ని ఆ రెండు రాసుకోవచ్చండి, ఎవరికి నచ్చింది వాళ్ళు రాసుకోవచ్చు. బట్ నా ఊహలో ఏం చేశానంటే ఇది కొంచెం భిన్నంగా కొత్త కాన్సెప్ట్ ని టచ్ చేశాను. ఎందుకంటే శాంతం మాత్రమే ఒక వ్యక్తిలో ఆ రసం ఒక్కటే ఉండదండి. శాంతమూర్తిగా మాత్రమే రాముడిని చూడం, రాముడిలో మిగిలిన రసాలు కూడా ఉంటాయి కదా. ఆ రసం వచ్చినప్పుడు ఆయన ఎలా ప్రవర్తిస్తాడో కూడా తెలియాలిగా.
కరెక్టే. 360 నేను ఆయన రాస్తున్నది కూడా జీవితకాలం అంతా కూడా శాంతరసంతోనే మిగిలిపోయి ఉండాడు కదా. మిగిలిన రసాల్లో కూడా ఆయన ప్రభావితం అవుతాడు. వాటి యొక్క ప్రవర్తన కూడా ఉంటుంది. అది పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ ప్రయత్నం చేశాను. అది కూడా మన కావ్యాలలో అది రూఢిగా ఉన్నది ఉండి కాబట్టి. దాన్ని తీసుకున్నానండి. కరెక్ట్ కరెక్ట్ రూఢిగా ఉన్నవి తీసుకున్నాను. కరెక్ట్ బాగుంది. బాగా చెప్పారు భాగ్యలక్ష్మి గారు, ఉదాహరణతో సహా. ధన్యవాదాలమ్మా. రికార్డింగ్ మీరు ఇచ్చిన టేబుల్లో ఉదాహరణ కూడా మెన్షన్ చేసేస్తే ఇంకా బాగుండేది ఇంకో కాలం. యాక్చువల్గా